వెల్కమ్ టు మై ఛానల్స్. నేనైతే ఈరోజు టమాటా రైస్ చేసుకుంటున్నానండి. మట్టి పాత్రలో చేస్తున్నాను టమాటా రైస్. చూడండి, నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ కూడా పోసుకుంటున్నాను. నేనైతే ఇందులోనూ మసాలా దినుసులు ఏమి వేయనండి. నేనైతే మసాలా దినుసులు వేసుకోవట్లేదండి. ఓన్లీ బే లీఫ్ ఒకటే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను టేస్ట్కి. ఇప్పుడైతే ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బే లీఫ్ ఆకు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన దాకా ఒక ప్రాబ్లం అండి. హీట్ ఎక్కాక మాత్రం చాలా బాగా కాలుతుంది, మట్టి పాత్ర కదా. ఇది కొంచెం హీట్ ఎక్కిన దాకా మగ్గించుకుందాం ఉల్లిపాయని. ఒకప్పుడైతే ఎక్కువ టమాటా రైస్ ఉడకబెట్టిన ఎగ్గు తినేవారమండి. ఈ మధ్య ఇంకా చేసుకోవట్లేదు మేము. సరే ఈరోజు చేద్దాం కదా అని చేస్తున్నాను. అయితే ఇది మగ్గుతుంది కదా ఉల్లిపాయ, మనం పుదీనా వేసేసుకుందాము. ఈ టమాటా రైస్కి పుదీనా ఎక్కువనా ధనియా పొడి ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు మసాలాలు ఏమి వేయవసరం లేదు. అలా ఒకసారి ట్రై చేయండి మసాలాలు లేకుండా, పుదీనా ధనియా పౌడర్తోని. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మొన్న మాకు ఇక్కడ సంత అవుతుందండి, సోమవారం సంతలో అయితే కొండ కొన్నాను. పాతవి పగిలిపోయాయని ఇదైతే కొన్నాను. ఇదే ఫస్ట్ టైం దీన్ని వాడను. అయితే ఈరోజు టమాటా రైస్ చేద్దాము. చేపలకైనా కొన్నాను, చేపల పులుసులు కాట్లకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాము. ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందాం మనం. దీంట్లోనూ స్టీలు పెట్టకూడదండి, స్టీలు పెట్టకూడదు. ఈ చెక్క టైపే పెట్టాలి. వీటిలో కూడా స్టీలు పెడితే తిరాపడికి మట్టి అంతా వచ్చేసింది. అందుకే స్టీల్ అయితే పెట్టకూడదు. ఎప్పుడైనా సరే మట్టి పాత్రలు కానీ, తర్వాత మన ఇది పాన్లు ఉంటాయి కదా, వాటికి చెక్కవే పెట్టుకోవాలి. ఈ కుండ తోమే విధానం కూడా మీకు చూపిస్తాను. ఈ కుండనైతే మనం మామూలుగా సోప్తోని వాటితో లిక్విడ్లతో తోమకూడదండి. మన బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండితోనే తోమాలి ఈ కుండను ఎప్పుడైనా సరే. సోపులతో వాటితో తోమితే తొందరగా పాడైపోతుంది. బియ్యం పిండి కానీ, బొంబాయి రవ్వ కానీ, బియ్యం నూక కానీ తోమితేనే మనకి ఇది నీసు వండుకుంటున్న చేపల పులుసులు అవి చేసుకుని నీ స్మెల్ రాదు. తర్వాత కుండ కూడా తొందర పాడవదు అనమాట. చూసారు కదా, మగ్గింది కదా. ఇప్పుడు టమాటా పళ్ళు వేసుకున్నాం. నేను 1/2 కేజీ బియ్యానికి చేస్తున్నానండి. అలాగే 1/2 కేజీ టమాటాలు కూడా తీసుకున్నాను. గ్లాస్ బియ్యానికి 1/2 కేజీ టమాటాలు అన్నమాట. ఇందులో అయితే మనం సాల్ట్ అది వేసుకుందాము. అలాగే ధనియా పౌడరు నేను చెప్పాను కదా మీకు, ధనియా పౌడర్ను ఇది ఉంటేనే బాగా టేస్ట్ బాగుంటుందండి. అలాగే పసుపు, అలాగే కారం రుచికి సరిపోతే వేసుకున్నాం. కారం కూడా వేసేస్తున్నానండి. మనం ఇందులో మసాలాలు ఏమి వేసుకోవసరం లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, పుదీనా పచ్చిమిర్చి వేసాను కదా, బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరికి మగ్గాలి. మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీకు. అయితే మగ్గ పెట్టుకుందాం. టమాటా చూసారా ఎలా మగ్గుతుందో. టమాటా అయితే ఆయిల్ అంతా పైకి వచ్చిందాక మగ్గుతుందండి. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొన్ని గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఓన్లీ టమాటా కాక బాగుంటుంది, వేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, గ్రీన్ పీసే కాకుండా. ఈ వాటర్ అంతా చూసారా టమాటాల్లో ఎలా పైకి వచ్చిందో. మన యూట్యూబరు ఒకరు అంటున్నారు, నేను ఆవిడ వీడియో చూస్తే పెట్టి మేము 1 మంత్ అవుతుంది కానీ రీచ్ అవ్వలేదు. యూట్యూబ్ అంటే చాలా కష్టమని చెప్తున్నారు. యూట్యూబ్ అంటే కష్టమే కానీ అనగానే మనకు అయిపోదు కదండి. మేమైతే పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. రేపు వచ్చే నెల 6వ నెలకైతే 3వ సంవత్సరం.
ఇప్పటికొచ్చి మేము రీచ్ అవ్వలేదు, తర్వాత మానిటైజ్డ్ కూడా అవ్వలేదు. మాకు యూట్యూబ్ అంటే కష్టమే, కాకపోతే ఓపికగా చెయ్యాలి మనం. నేను అదే అనుకున్నాను, 1 మంత్కి వాళ్ళకి రాలేదు అంటున్నారు మీరు, మేమైతే 3 సంవత్సరాలు అవుతుంది, మాకైతే ఇంకా రీచ్ అవ్వలేదు అనేసి మేమైతే అనుకున్నాము. అంటే ఆవిడని ఉద్దేశించి అనలేదు, నేను చెప్పే విధానం చెప్తున్నాను. యూట్యూబ్ అంటే చాలా కష్టమండి, ఏదో మనకు అనగానే ఏది అవ్వదు, చాలా కష్టపడాలి. కాకపోతే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళకైతే కష్టమే, కానీ నేను బయట వెళ్ళి వర్క్ చేస్తూ నేను ఇంట్లో చేసుకుంటున్నాను. మరి కష్టం కాబట్టే మన కష్టం విలువ తెలియాలి, కష్టం అనబట్టే చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు ఎవరు చిందించకండి దేనికేని, వచ్చింది వస్తుంది లేకపోతే లేదు. చూసారు కదా, బఠానీ కూడా వేసుకున్నాం, గ్రీన్ పీస్ కూడా దగ్గరగా అయితే మగ్గింది. మనం రైస్ వేసుకోవచ్చండి. నేనైతే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను, ఒక 20 మినిట్స్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. నాకు మట్టి పాత్రలలో చేయడం ఇష్టమండి చాలా, అందులో బాగుంటుంది టేస్టీగా. అయితే చిన్న మంటలోనే మీకు ఎప్పుడు కూడా నా లాస్ట్ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, చిన్న మంటలోనే బాగుంటాయండి అని. మనం ఏ కూర వండుకున్నా ఏం వండుకున్నా కూడా చిన్న మంటలో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే ఇది కలుపుకుంటున్నాం మనం రైస్ వేసి. ఇది రైస్ కదా ఎక్కువ కలపకూడదు, జస్ట్ అడుగు పట్టకుండా కలుపుకోవచ్చు. మూత పెట్టుకుంటున్నాము అండి. టమాటా రైస్ అయితే ఇలాగ అయ్యిందండి. ఇప్పుడైతే దీంతో ఆనియన్స్ కోసుకున్నాం, అయితే కూడా పెట్టుకున్నామండి. చూసారు కదా, అయితే ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మా వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు వీడియోలు చూస్తూ ఉండండి. కొంచెం నా మాటలు తడబడతాయి, మీరేమనుకోకండి. అలాగే రైతా పెట్టుకున్నాము. ఆనియన్స్ కూడా వేసి పెట్టుకున్నాము. చూసారు కదా, మా వీడియోని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.